వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం. చెన్నైలో ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు మీకు హోమ్ టూర్స్ చూపిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఇండస్ట్రీ అంతా చెన్నైలోనే ఉండేది, చెన్నైలో ఉండబట్టి కలకలలాడిపోయేది అని చెప్తూ ఉంటారు. అవన్నీ గోల్డెన్ డేస్ అని చెప్తూ ఉంటారు ఏ యాక్టర్ని కదిలించినా కానీ. బట్ టీ నగర్ అండ్ ఎస్పెషలీ కోడంబాకం ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉంటాయి. అందరూ ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ పక్కపక్కన కలిసి ఉంటారు. అండ్ ఇదే స్ట్రీట్లో రాజశ్రీ గారు, చిరంజీవి గారు, విజయ నిర్మల గారు ఇలా చాలామంది ఉన్నారు. అండ్ ఇది చిరంజీవి గారి ఇల్లు అనమాట. చిరంజీవి గారు చెన్నైలో ఉన్నప్పుడు 1985 నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేదాకా ఇదే ఇంట్లో ఉన్నారు. ఇదే ఇంట్లో ఒక స్టార్గా ఎదిగారు. సో ఒకసారి చిరంజీవి గారి ఇల్లు ఆ రోజుల్లో ఎలా కట్టించారు, ఎలాంటి ఆర్కిటెక్ట్ లోపల చేయించారు. నేను విన్నది ఏంటంటే అప్పట్లోనే లండన్ నుంచి ఇద్దరు ఆర్కిటెక్ట్స్ వచ్చి ఇల్లు డిజైన్ చేశారు అంట. లోపల ఎంత బాగుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. మనకు అప్పుడప్పుడు చిన్నప్పుడు అల్లు అర్జున్ అండ్ అల్లు శిరీష్, రామ్ చరణ్ వీళ్ళందరూ డ్యాన్స్లు వేసే వీడియో చిరంజీవి గారి సోఫాలో కూర్చున్నప్పుడు ఒక వీడియో రిలీజ్ అయింది కదా, ఆ వీడియో కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, ఈ ఇంట్లోనే. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇల్లు ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ రామ్ అని ఉంది. సో లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇల్లు ఆ రోజుల్లో చాలా డిజైనింగ్గా చేశారు ఇల్లంతా కూడా. ఎస్, సో ఇక్కడి నుంచి కూడా కంప్లీట్ డిఫరెంట్గా స్టెప్స్ అంతా వేసి ఇది లోపలికి ఎంట్రీ అనమాట. ఒకసారి లోపలికి ఎంట్రీ ఇద్దాం. సో లోపలికి వెళ్తే ఈ ఇంటిని ప్రజెంట్ ఒక డాక్టర్ తీసుకున్నారు. ఒకసారి ఆయన లోపల ఉన్నారు, మాట్లాడదాం సార్తో కూడా. ఒకసారి లోపలికి వచ్చేసాయి. హాయ్ సార్. హలో సార్. నటేషన్ గారు, డాక్టర్ నటేషన్ గారు. సూపర్. సో చిరంజీవి గారు ఒక స్టార్గా ఉన్న ఇల్లు ఇది. ఒకసారి ఇల్లంతా చూపిద్దాం అనుకున్నాను ఈసారి. సార్, నటేషన్ గారు డాక్టర్, ఎండి జనరల్ ఫిజిషియన్. విన్నాను మీ గురించి. బట్ చిరంజీవి గారి ఇల్లు ఒకసారి చూద్దాం అనుకోగానే మీరు అడగగానే పర్మిషన్ ఇచ్చారు. యూజువల్గా మాకు బాగా తెలుసు సార్, ఇక్కడ ఇదే ఎల్ షేప్ సోఫా సెట్ ఉండి ఇక్కడంతా డ్యాన్స్ వేసేవాళ్ళు అల్లు అర్జున్ అండ్ అల్లు శిరీష్, రామ్ చరణ్ తేజ్. సో ఇంటి గురించి మాకు ఒకసారి స్పెషాలిటీ ఏముందో ఇంట్లో చెప్పండి సార్. నాకు బాగా చేస్తున్నారు అయితే ఇది అదేమి వాస్తు ఈ డిప్రెషన్. ఓకే, ఏంటిది స్పెషల్గా? దీనికి దానికి డిప్రెషన్ ఉంది కదా సార్. అవును. చాలా మనుషులు సినిమాలు ఉండేటప్పుడు ఇట్లనే చేస్తారు. వచ్చేప్పుడు లెఫ్ట్ సైడ్ ఓ డిప్రెషన్ వాస్తు. ఓకే, బెస్ట్. ఓకే, దాని మీద చేస్తున్నారు. ఇక్కడ కూర్చొని సిట్టింగ్ ఏరియా లాగా. సిట్టింగ్ ఎవరైనా వచ్చినప్పుడు మీటింగ్స్. సిట్టింగ్ ఏరియా. చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉంచారు? మీరు యాజ్ యూజువల్ గానే ఉంచారా, ఏమైనా చేంజెస్ చేశారా? ఓన్లీ ఇది ఫర్నిచర్స్ దా పెయింట్ కొట్టి ఫర్నిచర్స్ దగ్గర ఏమి బిల్డింగ్ ఏమి కన్స్ట్రక్షన్ ఏమి చేంజ్ చేయాలి. ఓకే. ఏంటి అప్పుల్లో లండన్ నుంచి దీనికి సెపరేట్ ఆర్కిటెక్ట్ వచ్చింది అప్పుడే. ఇది వచ్చి దీనిలో సింగపూర్ నుండి కొనిచ్చింది ఈ లైట్ సింగపూర్ నుంచి. అదినే ఈ లైట్ రెండేనే. ఓకే. అప్పుడే లక్ష కనుకల ఇది ఖర్చు పెట్టినారు ఈ లైట్స్కి. సో అప్పుడులోనే లక్షలు పెట్టారండి ఈ లైట్స్కి. సింగపూర్ నుంచి తెప్పించారు చిరంజీవి గారు. ఏమన్నా స్పెషల్గా ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. ఇంకా రండి సార్, ఇది చూసింది దీన్ని చూడండి. ఈ రెండు లైట్ అక్కడ కొన్ని వచ్చింది. ఇది కూడా సింగపూర్లో తెచ్చింది. రైట్. ఇది డైనింగ్ ఏరియానా సార్? ఇది డైనింగ్ ఏరియా. ఓ, ఇదంతా డైనింగ్ ఏరియా. ఇది కిచెన్ సార్. సూపర్. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా స్పెషల్గా ఏముందో. ఓకే. ఇంటికి ఏంటి సార్ మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా స్పెషల్గా ఏమన్నా చేయించారా, లేకపోతే చిరంజీవి గారు యాజ్ యూజువల్ సిటీ సార్ కన్స్ట్రక్షన్ అయితే ఏమైనా చేయాలి, ఓన్లీ పెయింటింగ్ ఫర్నిచర్ చేసి అంతే. అంతే. స్టెప్స్ చాలా మోడల్గా ఉన్నాయి సార్. అవును సార్, వాళ్ళు చేసింది అతని వుడ్ వుడ్తో ఉంచింది అలానే ఉంచేశారు మీరు. టేక్ అనుకుంటా. ఇది చాలా మోడర్న్గా ఉంది. స్టెప్స్ కూడా అప్పుల్లో. ఇప్పుడు అప్పుల్లో ఇవే కదా ఫ్యాషన్ అంతా. అదే అప్పుడు ఇదే సార్ ఫ్యాషన్.
మీకు ఎందుకు అనిపించింది సార్ ఎస్పెషల్లీ చిరంజీవి గారు ఇల్లే కొనుక్కోవాలని? లేదు సార్, ఓ అబ్బాయి చెప్పిరి, ఓ 2 yearsగా హీ వాస్ నాట్ లివింగ్ హియర్. అన్నీ నేను క్లోజ్ ఉంది. ఓ ఫ్రెండ్ వచ్చేసి అది మరి చిరంజీవి గారి ఇల్లు ఈ వాంటెడ్ టు సెల్, మీరు తిక్కిన అడిగితే నేను వచ్చి చూస్తే పెట్టిపోయింది. అల్లు అర్జున్ గారిదా సంతకం పెట్టింది. హీ ఓన్లీ హ్యాండెడ్ ఓవర్ ద కేస్ అండ్ హీ బ్లెస్డ్ అస్. అప్పటికి ఇంకా హీరో అవ్వలేదు. లేదు సార్, అల్లు అర్జున్ వాళ్ళ ఇది కదా, వాళ్ళ రిలేషన్ కదా. అల్లు అరవింద్ గారు వచ్చిపోయారా? అరవింద్ గారు వాళ్ళే వచ్చి సంతకం పెట్టి హీ హ్యాండెడ్ ఓవర్ ద కీ. ఓకే 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 ఓకే. పూజ గది చాలా స్పెషల్గా ఉంది సార్. సో ఇల్లు కూడా ఇంటీరియర్ చాలా డిజైనింగ్గా ఉంది కదా అప్పుడులో. అప్పుడునే ఇది కూడా సింగపూర్ నుంచి తెచ్చింది. రెండేను. ఓ ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కదా, అవునవునవును, వాళ్ళే పోయి పర్చేస్ చేసింది. ఓకే. ఇదంతా చైన్ సిస్టమ్ టైప్. ఇదంతా సింగపూర్లో తీసుకుంది. ఇది బాల్కనీ. బాల్కనీ. ఓకే, చూస్తా. ఇది సింగపూరా సార్? ఇది సింగపూర్. ఈ రెండు 2 లైట్స్. ఇదా సార్ పూజ రూమ్. సో పూజ రూమ్ కూడా చాలా స్పెషల్ గా చేయించుకున్నారు. అప్పుడులో చూడండి, ఎక్కడికి వెళ్ళినా సురేఖ గారికి అది బాగా ఇష్టం అన్నమాట. పూజ రూమ్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది. ఒకసారి లోపలికి వస్తే మీకు అర్థం అవుతుంది. పూజ రూమ్ చూడండి, పైన కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు. అప్పుడే 10 lakhs సార్, ఇది 85లో 10 lakhs. ఇదేంటి సార్ స్పెషల్, ఎంత స్పెషల్ గా ఉంది? ఎవరు చేయించారు? వాళ్ళు చేయించారా? వాళ్ళే సార్, అన్ని వాళ్ళే, చిరంజీవి గారే. అదే ఆర్కిటెక్ట్, లండన్ ఆర్కిటెక్ట్ సార్ ఇంత. ఓకే, ఇది అప్పుడులోనే 10 లక్షలు అయిపోయింది. అప్పుడే ఇది మట్టు 10 లక్షలు. పా, ఇదంతా వుడ్ అనుకుంటా కదా సార్? ఇప్పుడంతా 1 crore అవుతుంది సార్ ఇది. అవునా? శాండిలా సార్, వుడ్డా సార్ ఇది? సార్. సో ఇది అప్పుడులోనే 10 లక్షలు పెట్టి చేయించారంట. ఇప్పుడు చేయించాలంటే మినిమం 1 crore అవుతుంది. ఇది అన్నీ వుడ్దా సార్, ఇది కిందగా వుడ్. అవునవునవును. కింద ఫ్లోర్ ఉందా? ఓపెన్ ఉంది. అది ఓన్లీ జిమ్, మళ్ళీ రెస్ట్ రూమ్, మరి జిమ్. ఓకే, అప్పుడులో జిమ్ పెట్టేశారు ఆయన? జిమ్ పెట్టేశారు. ఓ సూపర్. జిమ్ అది ఇది మేడం వెళ్ళి జిమ్ను ఇది పిక్చర్స్ చూసే దానికి ఇది. ఓ థియేటర్ కూడా? థియేటర్. ఓ సూపర్. అది ఇక్కడ నుంచి స్టెప్స్ పైకి? లేదు సార్, అట్లా అక్కడి నుండి పోవాలా, బయట అట్ల నుండి రావచ్చు. ఈ బెడ్రూములు పోయితే పైకి పోవాలి. ఇప్పుడు దీని నుంచి కూడా పైకి అటాచ్ ఇచ్చారా? అట్లే ఆ పక్క మాస్టర్ బెడ్రూమ్ సార్ ఇది. ఓకే సూపర్. సో చిరంజీవి గారి బెడ్రూమ్ చూడండి, అప్పుడు ఎంత స్టైలిష్గా చేయించుకున్నారు ఆయన. అంత బాగుంది బెడ్రూమ్ కూడా. ఇది అన్నీ మిర్రర్ సార్, అది ఇవన్నీ స్టైలిష్గా చేయించుకున్నారు ఆయన. వావ్. ఇప్పుడు మీ బెడ్రూమ్గా పెట్టేసుకున్నారా? ఇది మా బెడ్రూమ్. ఇది వచ్చి వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ సార్ ఇది. ఓకే, ఇది అన్నీ వాళ్ళ డ్రెస్సింగ్. ఇదంతా డ్రెస్సింగ్ రూమ్. ఆమా. ఓ సూపర్. ఇదంతా డ్రెస్సింగ్ రూమ్ అనమాట. ఇక్కడి నుంచి పైన జిమ్ అండ్ థియేటర్ రెండో సార్? జిమ్ అండ్ థియేటర్. ఓకే, యాజ్ యూజువల్గా అది కంటిన్యూ చేస్తున్నారు మీరు కూడా? లేదు సార్, అది అట్లనే ఇదే. ఓకే, నాట్ యూసింగ్. అది ఇటు నుంచి వెళ్ళొచ్చా సార్? ఇట్లా ఇట్లే. ఓ, ఇక్కడ నుంచి బెడ్రూమ్ లో నుంచి ఇంటర్ కనెక్షన్ పెట్టుకున్నారు ఆయన. పెట్టినారు. ఇలా బయటకు వెళ్ళిపోతే. సో ఇదంతా సేఫ్టీ కింద అప్పుల్లోనే చేయించారు. అప్పుడు ఎంత హైట్ చూసి సార్. అవును, ఇదంతా సేఫ్టీ కింద అప్పుల్లోనే ఎంత హైట్ చేయించారు చూడండి మొత్తం కూడా కంప్లీట్గా. అండ్ ఇమీడియట్గా ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ మళ్ళీ. ఇది లాక్ చేసింది కదా? లాక్ చేసింది సార్. ఇది వచ్చి ఇప్పుడు మా వచ్చి ఇది చేసిందేమో, ఇలా చూసి తెలుసు సార్. ఓకే, ఇది వచ్చి మా క్లాస్ డ్రైయింగ్ ఏరియా. అట్లా లోపల పోతే థియేటర్. ఓకే 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 ఓకే. అట్లా లెఫ్ట్ సైడ్ లోపల పోతే థియేటర్, ఇక్కడ జిమ్. ఇది జిమ్. ఓ సూపర్. అప్పుడులోనే జిమ్ పెట్టుకున్నారు, థియేటర్ కూడా పెట్టారు లోపలే. అంటే ఆయనకి అంత ముందు ఆలోచన అనమాట. టెక్నాలజీని అప్పుడే తీసుకొచ్చారు ఆయన. సూపర్. అండ్ వాల్ కూడా చూడండి ఎంత పైకి హైట్ కట్టించారు అప్పుడు ఇక్కడ ప్రొటెక్షన్ కోసం. ఈ గ్రీనరీ అంతా మీరు వచ్చిన తర్వాత పెట్టారా సార్? అవును సార్, అవును సార్. వాళ్ళు డిజైన్ చేసింది సార్.
ఎక్కడ 3 సార్? బెడ్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి కొడుకుకి. ఓ రామ్ చరణ్ బెడ్రూమ్ అది. ఇప్పుడు వచ్చి హీరో ఉన్నారు కదా, ఆ, వాళ్ళు కూతురుకు ఓ రూమ్ ఉండి చూడండి. ఓ సూపర్. ఇది ఎక్కడ ఇది మరి లేదు సార్, ఇది అవును, ఎలివేషన్ అయ్యి ఎలివేషన్ అప్పుడులో బెడ్రూమ్లో కూడా ఎంత స్టైలిష్గా ఈ ఎలివేషన్తో ఎక్కడ లేదు అప్పుడు ఇక్కడ. అంటే ఇది ప్లాన్డ్గా ఉంది అన్ని ఇయర్ 1980లో కూడా ఎంత ప్లాన్డ్గా కట్టారు ఆయన. అండ్ పైనంతా వుడ్తో మళ్ళీ డిజైనింగ్ చేయించారు డిఫరెంట్గా. 85. అండ్ ఇక్కడ కంప్లీట్గా వుడ్ ఇదంతా మళ్ళీ. ఆ కార్ట్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్ అప్పుడే కదా సార్? వాళ్ళు కాటే, ఈ కాట్ మట్టు చేంజ్ చేయాలి, అదే కాట్. అదే కాట్. సో లక్కీగా వాడుతున్నారు డాక్టర్ గారు కూడా మళ్ళీ. సార్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత చిరంజీవి గారు ఎంత పెద్ద స్టార్ అయ్యారో, మీరు కూడా చాలా పెద్ద హాస్పిటల్ కట్టేశారంట మళ్ళీ. అవును సార్, ఆ? అవును. ఈ నెక్స్ట్ టైం అమ్మేటప్పుడు నాకు ఇచ్చేయండి. 120 బెడ్ హాస్పిటల్ తెలుసు కదా, జిఎన్ శెట్టి రోడ్లో. ఓకే, హాస్పిటల్ పేరు? భారతిరాజా హాస్పిటల్. సినిమా డైరెక్టర్ భారతిరాజా పేరు, మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత 120 బెడెడ్ హాస్పిటల్ కూడా కట్టారంట ఆయన. అంత స్టార్ తిరిగిందంట మెగాస్టార్ గారు ఇంట్లోకి వచ్చిన తర్వాత. అందుకే ఇంట్లో ఏం చేంజెస్ చేయకుండా యాజ్ యూజువల్గా ఎలా ఉన్నాయో మెగాస్టార్ గారు ఎలా వాడారో, అండ్ మెగాస్టార్ గారు ఏమేమి చేయించారో ఈ ఇంటికి ఎక్కడ కూడా కొంచెం కూడా కదిలించకుండా యూజ్ చేస్తూనే ఉన్నారంట. అండ్ ఇది రామ్ చరణ్ బెడ్రూమ్ అప్పుడు, అండ్ ఇది చిరంజీవి గారి బెడ్రూమ్, అండ్ ఇది పూజ రూము. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఇంటీరియర్ కంప్లీట్గా కనిపిస్తుంది. డిజైనింగ్ కంప్లీట్గా చాలా అంటే చాలా రిచ్గా చేయించారు. అండ్ ఇవన్నీ సింగపూర్ నుంచి తీసుకొచ్చారంట ఆ రోజుల్లోనే. ఇది అండ్ ఈ కంప్లీట్ ఆర్కిటెక్ట్ కూడా లండన్ నుంచి ఆ రోజుల్లో ఇద్దరిని పిలిచి అండ్ ఈ డిజైనింగ్ చేయించారు. అండ్ లోపలంతా బెడ్రూమ్స్ ఉన్నాయి. సార్ ఈ రూమ్ మట్టు మీరు చూడవాలి సార్. ఏంటి సార్ ఈ స్పెషల్ రూమ్? వాళ్ళ డాటర్ రూమ్. ఓకే, వాళ్ళ డాటర్ రూమ్ ఈ డిజైన్ చూడండి సార్, ఎక్కడ లేదు. ఓకే 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 ఓకే. పైకి ఈ ఇక్కడ ఇంటీరియర్ చిరంజీవి గారి పాప రూమ్ అంట ఇది. ఈ ఇంటీరియర్ అంతా చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా చేయించారు ఇక్కడ. ఇది కూడా కనిపిస్తుంది మనకు కంప్లీట్గా డిజైనింగ్ కూడా. ఇది ఇప్పుడు మీ పాప వాడుతున్నారా వచ్చినప్పుడు ఈ బెడ్రూమ్? సో యాజ్ ఇట్ ఈస్గా ఇల్లు ఎలా ఉందో అలానే వాడుతున్నారు. చిరంజీవి గారిది వీళ్ళ బెడ్రూమ్గా ఉంచుకున్నారు, అది వాళ్ళ బాబు బెడ్రూము, ఇది వాళ్ళ పాప బెడ్రూము. ఇంట్లో చేంజెస్ ఏం లేవు, అన్ని అలానే వాడుతున్నాం. ఆ లక్ అలా మాకు కలిసి వచ్చింది. వాడికి ఒక కొడుకు కూతురే, నాకు ఒక కొడుకు ఓ కూతురు. ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఇంకొక రూమ్ వచ్చింది. ఇది ఈ రూమ్ సార్. ఓకే, ఇది వచ్చి విజిటర్స్ విజిటర్స్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి వాళ్ళు నిలుతారు. ఇక్కడ ఇట్లా వచ్చి టాటా చూపుతారు. ఓకే ఓకే, ఫ్యాన్స్కి ఫ్యాన్స్కి వారు బస్సులు వస్తారు సార్. అవునవును, బస్సులు వచ్చి ఇక్కడ నిలుస్తారు. వాళ్ళు ఇక్కడి ఇది ఓపెన్ చేసి ఇక్కడి చూస్తారు. సమ్ టైమ్స్ హీ విల్ గో డౌన్ అండ్. ఓ సూపర్. ఇక్కడ ఏదైనా ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి విజిటింగ్ చేయడానికి ఇది సపరేట్గా చేయించారంట అప్పుడు. సో ఇలానే ఉంచారు, యాజ్ ఇట్ ఈస్గా ఇల్లు ఎలానే ఉంది అలానే ఉంది. అండ్ ఆ రోజుల్లో ఇదే చాలా ఫేమస్ అనమాట. అండ్ దట్టు ఆయన ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఎంత మోడలింగ్ చేయించింది కూడా హౌస్ మనకు అర్థమవుతుంది. సో ఇది నాకు నచ్చింది అయితే ఇవి బాగా. ఈ హాల్లో ఉన్న ఈ ఇంటీరియర్ చాలా అంటే చాలా, ఆయన చెప్తున్నారు కదా పూజ గదే ఇప్పుడు చేయాలంటే 1 crore అవుతుంది, అంత కాస్ట్ పెట్టి చేయించారని ఆ పూజ గదిని కూడా మనకు అర్థమవుతుంది. అండ్ సార్ ఈ డోర్ ఇప్పుడు 2 lakhs అవ్వు సార్, ఈ డోర్ మొత్తం. ఓకే, అది కంప్లీట్ ఏంటి సార్, టేకా? అన్నీ టీక్దా, అన్నీ టీకే. ఈ చూడు సార్, ఈ స్టోన్ ఈ వాల్ ఎక్కడనే ఓన్లీ మన ఆంధ్ర స్టార్స్ ఇట్లా అంటే ఈ టైప్ ఆఫ్ ఇది సార్. ఇది అప్పుడు ఈ స్ట్రీట్ ముగ్గురు ఇది సార్. అక్కడ కృష్ణ గారు, అవును, విజయ నిర్మల, ఇక్కడ చిరంజీవి గారు, రాజశ్రీ గారు, రాజశ్రీ గారు. సో చిరంజీవి గారు ఇల్లు అనగానే టక్కని కొనేసుకున్నారు, ఏం ఆలోచించలేదు. సూపర్ సార్. బట్ మీరు బాగా పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నేను 120+ బెడెడ్ హాస్పిటల్ కూడా కట్టేశాను అని. సో దట్ ఈస్ మెగాస్టార్ పవర్. ఆ పవర్ ఇంకా ఇక్కడే ఉందన్నమాట. సూపర్. డాక్టర్ గారు ఒప్పేసుకున్నారు. మీ ఫ్రెండ్ సార్ చిరంజీవి గారు, లేకపోతే అంత ఈజీగా ఇచ్చేయరు ఆయన ఎవరికి? లేదే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కొంచెం అలవాటం. సో అలా అడిగేశారు. ఇది వాడికి తెలియదు, ఇది కొనేది నా అంటే తెలియదా. కొనిన తర్వాతనే మా ఫ్రెండ్ వచ్చి చెప్పిరి దిస్ ఇస్ ఫర్ సేల్ట, ఉడనే అగ్రిమెంట్ వేసి చేసేపోయి. ఓకే, సూపర్. అప్పుడులో ఇల్లు ఇంత బాగుంది కదా, ఎన్ని కోట్లు పెట్టేశారు దేనికి సార్? దీనికి 180. 180 పెట్టేశారు.
2 crores. నియర్లీ సో అప్పుడు 2 కోట్లు పెట్టి కొనేసుకున్నారు. 1980 ఇయర్సా? 2001లో కొని 2002 జనవరి 6th ఐ కేమ్ హియర్. ఓకే, 2000లోనే దాదాపు 2 కోట్లు పైన పెట్టేశారు. సూపర్. హౌస్ అయితే చాలా బాగుంది సార్. ఎస్పెషల్ ఇంటీరియర్ గురించి చాలా కొత్తగా ఉంది. మీరు చెప్పినట్లుగానే అన్ని వుడ్ వేసారు ఇక్కడ కూడా. సూపర్. యా, సో ఈ ప్లేస్ మీ అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు చాలామంది. ఇక్కడంతా మన స్టార్స్ డ్యాన్స్ చేసిన వాళ్ళే, బన్నీ, చరణ్ అండ్ అల్లు శిరీష్ వీళ్ళంతా కూడా. ఎందుకంటే మనకి ఈ స్టెప్స్ అంతా బాగా గుర్తుంది కదా. అక్కడి నుంచి స్టెప్స్ వచ్చినప్పుడు ఇక్కడ సోఫా సెట్లో కూర్చొని వీళ్ళంతా ఎంజాయ్ చేసి ఇక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇదంతా ఇది చాలా డిఫరెంట్గా ఉంది సార్. అక్కడ హైట్ ఇటు తక్కువ సార్ వాళ్ళు వాస్తు. ఓకే, ఇదంతా అప్పుడు వాళ్ళు చేయించింది సార్? ఇదంతా మామ పెట్టింది సార్. ఇదంతా కూడా ఇవి ఇది సామి పడ నేను చెప్పి ఇవి 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 అదే అప్పుడు వాళ్ళు పెట్టిందే. అప్పుడు అంతే. అదే వాళ్ళు పెట్టింది. అంత స్ట్రాంగ్ గా మంచి కాస్ట్లీగా చేయించారు కాబట్టి అన్ని కాస్ట్లీ సార్. ఇంత బాగుంది. మెయిన్ డోర్ కూడా చేంజ్ చేయలేదు మీరు? ఎదిమే చేంజ్ చేయాలి. ఓకే. సో ఓవరాల్ గా ఇంట్లో ఏం కట్టన్ పైప్ కూడా చేంజ్ చేయలేదు, అలానే ఉంచారు ఇల్లంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది సార్. ఇది అది చూడండి సార్, అది చిరంజీవి గారు. ఇది ఆ 2 వాళ్ళవి. 2 సూపర్ సార్. నైస్ హౌస్ ఐ థింక్. నైస్ హౌస్, లక్కీ హౌస్, స్టార్ హౌస్. అదే ముఖ్యం. స్టార్ హౌస్ ఫస్ట్. సో స్టార్ డాక్టర్ అంతే. సూపర్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేశారు అడగగానే. అండ్ చిరంజీవి గారి హౌస్ చూడాలని చాలా మంది అనుకుంటారు కాబట్టి తెలుగు వాళ్ళు. నేను అడగగానే వై నాట్, ప్లీజ్ కమ్ అన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.